I'm Dr. Gopinath Bandari, consultant hand, wrist and microsurgeon. Today we have Mamta with us. మమతాకి బ్రేకియల్ ప్లెక్సిస్ ఇంజురీ పుట్టినప్పటి నుంచి ఉండింది. సో బికాజ్ 14-15 years బ్యాక్ దానికి సరైన ట్రీట్మెంట్ మొడాలిటీస్ లేకపోవడం వల్ల అండ్ సరైన ఇన్ఫర్మేషన్ అండ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల సరైన ట్రీట్మెంట్ అనేది జరిగేది కాదు. సో యూజువలీ అలాంటి పిల్లలు ఎదిగే కొద్దీ హ్యాండ్లో కొంచెం డిఫార్మిటీస్ కానీ కొన్ని డిసెబిలిటీస్ కానీ ఉండి పెరిగే అవకాశం ఉంది. సో అలాంటి క్రమంలో 14 years ఆఫ్టర్ ఇంజురీ, బర్త్లో జరిగిన ఇంజురీ తర్వాత మనకి ఇప్పుడు 14 years తర్వాత మమత వచ్చారు మెదక్ నుంచి. సో రీసెంట్లీ అబౌట్ 6 weeks బ్యాక్ మమతకి మనం ఆపరేషన్ చేశాము. అండ్ మమత ఎలా ఉందో తను చెప్తారు మనకి. నా పేరు మమత, మేము మెదక్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. నాకు ఇంతకుముందు రైట్ హ్యాండ్ తోటి తినరాకపోతుండే, లెఫ్ట్ హ్యాండ్ తోటి తింటుంటుంది. తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చినాక సర్జరీ చేస్తా అన్నారు. సర్జరీ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ తోటి తింటున్నాను. ఇప్పుడు ఫ్రీగా మంచిగా ఉంది. నా చేతులు కూడా ఇంతకుముందు లెక్క పైనకు రాకపోతుండే తినడానికి, ఇప్పుడు తినడానికి జడేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మమత, ముందు ఆపరేషన్ ముందు నువ్వు ఏ చేతితో తినేదానివి? లెఫ్ట్ హ్యాండ్తో. ఎందుకు? అంటే దీంతో తినరాకపోతుండే. ఇప్పుడు తినగలుగుతున్నావా? ఎన్ని డేస్ అయింది సర్జరీ అయ్యాక? 1 month. సో 1 monthలో ఇప్పుడు నీకు రైట్ హ్యాండ్తో తినగలుగుతున్నావు. అండ్ రైట్ హ్యాండ్ ఆపరేషన్ ముందు పొజిషన్ ఎలా ఉండేది? కొంచెం క్రాస్గా ఉంటుండే. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు స్ట్రైట్గా ఉందా? చూడ్డానికి కూడా నార్మల్గా కనిపిస్తుంది. సో చూడ్డానికి అపియరెన్స్ వైజ్ అండ్ ఫంక్షన్ వైజ్ మనం సర్జరీ ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్ కూడా మనకి వితిన్ 1 month ఆఫ్టర్ సర్జరీ షీ ఈజ్ ఏబుల్ టు డూ దట్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టైమ్లీ సర్జరీస్. థ్యాంక్ యూ.